తత్వం కదా. శివస్య హృదయస్థ విష్ణు, విష్ణుస్య హృదయస్థ శివ. అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ శ్రీరాముడు వాస్తవానికి ఏ విధంగా వచ్చింది రామాయణం? ఇప్పుడు వాల్మీకి అడుగుతాడు, కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో ఇతః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధః జితిమాన్ కోనసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోసస్య సంయుగే. ఈ ప్రశ్న ఎవరు అడిగారు? వాల్మీకి అడిగారు. ఎవరికి అడిగారు? నారద మహర్షికి అడిగారు. అంటే మనకు రాముడు ఎందుకు అవసరం అంటే, విష్ణావతారం అనేకూడదు మనం. అసలు విష్ణావతారం అనాల్సిన పనే లేదు. రాముడికి వెళ్ళి నామం పెట్టారంటే ఆయన పెట్టుకోలేదు, వీళ్ళు పెట్టారు ఎవరో. ఈ నామాలతో ఎవరికి తెలుసు? శివకి ఈ నామాలను ఎవరైనా చూసారా? విష్ణుకి ఈ నామాలను ఎవరైనా చూసారా? మనం పెట్టుకుంటున్నాం, మన ఊహాకల్పన. కాబట్టి వాల్మీకి అడిగినటువంటి ప్రశ్న, ఈ 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నారద మహర్షి చెప్పాడు. ఒక కేవలము దశరథ పుత్రుడు, అయోధ్యలో ఉన్నాడు రాముడు అని. అందుకే ఆయన కేవలం పురుషోత్తముడు కాదు, మర్యాద పురుషోత్తముడు. మనం పురుషోత్తమ అంటే మనం జనరల్గా శ్రీకృష్ణుని అనుకుంటాం, లేకపోతే పురుషోత్తమ అని మన పాటలు ఉంటాయి కదా. మనకి తిరుమల వెళ్ళామనుకోండి, పురుషోత్తముడు ఏడుకొండల వెంకటేశ్వరుడు కూడా పురుషోత్తముడే, అంత విష్ణుమూర్తి పురుషోత్తముడే. కానీ మర్యాద పురుషోత్తముడు ఎవరికి? మర్యాద పురుషోత్తముడు అంటే కేవలము రాముడే వస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ 16 గుణాలు అనేవి ప్రతి పిల్లడు, ప్రతి మనిషి కూడా అందిపుచ్చుకోవాలి, ఆ గుణాలకి ఎదగాలి. కాబట్టి మన ముందు రోల్ మోడల్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం రాముడి పైన అనేక క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ అయిపోయింది, దాని మీద అనేక తప్పుడు కథలు చొప్పించి, తప్పుడు సంఘటనలు చొప్పించి రాముడిని తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాముడు భారత రాజ్యాంగంలో కూడా ఆ ఫొటోస్ ఉంటాయి, మీరు చూసుకుంటే. భారత సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం శ్రీరాముడు, భారతీయ సనాతన ధర్మానికి ఒక ప్రతీక శ్రీరాముడు, ఒక ప్రతిరూపం శ్రీరాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ, సనాతన ధర్మ అనాలి, కేవలం ధర్మం కాదు. రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అనాలి. అందుకే రాముణ్ణి మనం కనుక, ఈ మాట అన్నది కూడా ఎవరు? మారీచుడు అన్నాడు కదా. అది చూసారా, మారీచుడు అన్నాడు. ఒక రాక్షసుడు ఆని జ్ఞానోదయం కలిగింది తప్ప ఈ వైష్ణవులు అనుకునే వాళ్ళకి వీళ్ళకి జ్ఞానోదయం కలగట్లేదు.